మేడిగడ్డపై ఎన్డీఏసీఏ తుది నివేదికపై సందిగ్ధం నెలకొందా? 4 నెలల సమయం ముగిసిన రిపోర్ట్ ఇవ్వడంలో ఆలస్యం ఎందుకు జరుగుతోంది? కారణాలేవైనా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ఆనకట్టకు జరిగిన నష్టంపై పూర్తిస్థాయి అంచనాకు రావడానికి మరింత సమయం పట్టేలా ఉంది. వానాకాలంలో వచ్చే వరద పూర్తిగా దిగువకు వెళ్లిపోయేలా గేట్లన్నీ ఎత్తినా పూర్తిస్థాయిలో పరీక్షలు చేయడం కష్టం కానుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదిక సిఫార్సుల ప్రకారం మేడిగడ్డతో పాటు అన్నారం సుందిళ్ల బ్యారేజ్ల విచారణ పూర్తి చేసిన నివేదికను సిద్ధం చేయడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఎగువన భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో కొన్ని టెస్టులు చేయడానికి మరికొన్ని నెలల సమయం పట్టనుంది. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎన్డీఏసీఏ పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనుంది. మేడిగడ్డలో రివర్ క్రాస్ సెక్షన్లలో బాత్మెట్రీ సర్వేకు 2 నెలలు, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్లకు బోర్ హోల్స్ వేసిన తర్వాత డేటా తీసుకోవడానికి 1 నెల రోజులు, ఆ డేటాను విశ్లేషించి నివేదిక తయారు చేయడానికి 2 నెలలు కలిపి మొత్తం 3 నెలల సమయం పడుతుందని గతంలో CWPRS పేర్కొంది. ఆ సమయంలో కూడా ముగిసింది, కానీ ఇంకా రిపోర్టు మాత్రం సిద్ధం కాలేదు. అంతేకాదు జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లకు 4 నెలల సమయం పడుతుందని, బోర్ హోల్స్లోని రాక్ స్ట్రాటా పరీక్షలకు 3 నెలల సమయం కావాలని CWPRS వివరించింది. గేజ్ డిశ్చార్జ్ పరిశీలనలకు 2 సీజన్లు అవసరమని, కాంక్రీట్ స్ట్రక్చర్ ఇన్వెస్టిగేషన్లకు 2 నెలల సమయం కావాలని పేర్కొంది. ఇందులో భాగంగా ఆయా పరీక్షలు ప్రారంభించే ముందు ఏమేం సిద్ధం చేయాలో కూడా వెల్లడించింది. అన్నారం సుందిళ్లలో కొన్ని పరీక్షలకు 5 నెలల సమయం పడుతుందని CWPRS లేఖలో పేర్కొంది. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Veka's been just everywhere. మరోవైపు CSMRS కు సంబంధిత ఇంజనీర్లు కూడా లేఖ రాశారు. ఈ సంస్థ నుంచి నిపుణులు వచ్చి ఏ పరీక్షలు చేయాలో నిర్ధారించాల్సింది. ఇందుకు సంబంధించి కొన్ని పరీక్షలు పూర్తి కావాల్సింది. హైదరాబాద్లోని NGRI నుంచి కూడా కొన్ని పరీక్షలు చేయాల్సింది. ఇవన్నీ పూర్తయి నివేదికలు నవంబర్ తర్వాతే వస్తాయని నీటిపారుదల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కాళేశ్వరం విచారణ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే 2 సార్లు కమిషన్ పదవీ కాలం పొడిగించింది. అక్టోబర్ 31 వరకు కమిషన్ విచారణ పూర్తి చేసి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సింది. విచారణలో ఎన్డీఏసీఏ రిపోర్ట్ కీలకం కానుంది. ఇప్పటికే విజిలెన్స్ నివేదిక, కాగ్ నివేదిక, పలు సంస్థల నుంచి నివేదికలు తెప్పించుకుని వాటి ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ విచారణ జరుపుతున్నారు. ఎన్డీఏసీఏ రిపోర్టు త్వరగా ఇవ్వాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు జస్టిస్ పీసీ ఘోష్ లేఖలు రాసినా ఇదిగో అదుగో అంటూ కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రాజెక్టులకు సంబంధించి వివిధ విభాగాల నుంచి పూర్తిస్థాయి నివేదికలు రాలేదని, వాటన్నింటినీ క్రోడీకరించి తుది నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం డ్యాంలో నీటి ప్రవాహాలు ఎక్కువగా ఉండడంతో పలు పరీక్షలు చేయడం కష్టంగా మారింది. అక్టోబర్లో నీటి ప్రవాహం తగ్గితే మళ్లీ పరీక్షలు నిర్వహించి నివేదిక సిద్ధం చేసే అవకాశాలున్నాయి. ఈ లెక్కన ఎన్డీఏసీఏ తుది నివేదిక రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు రావడానికి మరో 2 నెలల సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.